కేసీఆర్ జిందాబాద్. లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే. సీఎం ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, రైతు బంధు పథకాన్ని వెంటనే, రైతు బంధు పథకాన్ని వెంటనే, ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే. సీఎం 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 వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. రుణమాఫీని వెంటనే, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. వద్దురా కేసీఆర్ గారి నాయకత్వం, రుణమాఫీని వెంటనే. సీఎం డౌన్ డౌన్, 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 సీఎం డౌన్ డౌన్. ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే, ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీని వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, వద్దురా నాయన. ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు మలయాళ మండలంలో రైతుల పక్షాన మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మలయాళ మండల పార్టీ తరఫున మరియు రైతుల తరఫున రైతులు కూడా పాల్గొనడం జరిగింది. మరి రైతు రుణమాఫీ అనేది 2 లక్షల వరకు చేస్తా అని ఇప్పుడు ఏం చేస్తుండే, ఈ ఆధార్ కార్డు సరిగా లేదు, రేషన్ కార్డు సరిగా లేదు, లేకపోతే పాస్బుక్ సరిగా లేదని ఈ రకంగా ఏదో కొరీలు పెడుతూ మరి నిలుపుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తుడు చాలామందికి. అసలు క్రాప్ లోన్ అంటే ఏంటిది? పంటకి ఇచ్చేటువంటి రుణాలు. పంటకు రుణాలు మరి భూమి చూసి ఇస్తారా బ్యాంకు వాళ్ళు, లేకపోతే చెట్లను చూసి ఇస్తారా? అది ఒకటి గ్రహించాలి ముఖ్యమంత్రి గారు. క్రాప్ లోన్ అంటే భూమి చూసి ఇచ్చేటువంటి రుణం. భూమి లేకపోతే రుణం ఎందుకు ఇస్తారు బ్యాంకు వాళ్ళు? మరి బ్యాంకు వాళ్ళే తప్ప. మరి ఇంతకుముందు వెళ్ళినటువంటి గవర్నమెంట్ వాళ్ళు మాఫీ చేయలేదా? నువ్వు కొత్తగా చేస్తున్నావా? ఇది తప్పు ఉంది, అది తప్పు ఉంది అనుకుంటా. ఇవన్నీ మానుకొని యథావిధిగా ఇంతకుముందు గవర్నమెంట్ ఏ రకంగా అయితే కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇంకా అంతకుముందు గవర్నమెంట్ కావచ్చు, ఏ విధంగా అయితే మాఫీ చేసిరో అదేవిధంగా ఏ ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు ఉన్న రుణాలు, 2 లక్షల పైన ఉన్న రుణాలు కూడా వాళ్ళని డబ్బులు కట్టమంటున్నాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఉదాహరణకు 5 లక్షలు అప్పు ఉంది అనుకోరి, 3 లక్షల రూపాయలు ఎక్కువ చేయాలి రైతు. అందరూ ఒక రకంగా ఉండరు కదా. మరి ఆలోచించి నువ్వు ఏ స్థానాన్ని మాత్రం 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలి. వాళ్ళు కట్టినా కట్టకుండా కట్టాలని ఉంటుంది ఏం లేదు. అంతకుముందు గవర్నమెంట్ కడితేనే మాఫీ చేస్తానని కొత్త కొత్త రూల్స్ పెడుతున్నాం. ఎందుకంటే హరీష్ రావు గారితో ఛాలెంజ్ చేసి రాజీనామా చేస్తా అని, లేకపోతే హరీష్ రావు రాజీనామా చేయాలని ఏదో పేరుకు మాత్రమే నామమాత్రంగానే మీద అక్కడక్కడి మాఫీ చేసి 31,000 కోట్ల రూపాయలు అన్నటువంటి సీఎం గారు ఈరోజు 15,000 కోట్లు ఇస్తే ఏ రకంగా నువ్వు ఛాలెంజ్ నువ్వు హరీష్ రావు రాజీనామా చేయమంటున్నావు? అసలు వాస్తవం చెప్తే నువ్వే రాజీనామా చేయాలి. 31,000 కోట్లు అన్నావు కదా, నువ్వు కేటాయించిన 15,000 కోట్లు ఇప్పుడు వరకు. కాబట్టి ఓలీల నిజాయితీ పనులు. మరి హరీష్ రావు మీరా ముఖ్యమంత్రిగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి మీరు 2వ ముఖ్యమంత్రి కాబట్టి మంచి ఆలోచించి రైతులందరూ రుసులు తలగకుండా నువ్వు మాఫీ చేయాలని మా మలయాళ మండల పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు రైతుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా రైతు రుణమాఫీ కార్యక్రమం విజయవంతంగా చేయాలని చెప్పి, ఎలాంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మలయాళ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి సీఎం ప్రతి దాంట్లో వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు చెప్తాడు. ఎవడైనా అధికారంకి రావడానికి అబద్ధాలు చెప్పి వస్తారు. అట్లా రావడమే తప్పు అంటే వచ్చిన తర్వాత కూడా మొత్తం అబద్ధాలు చెప్పడానికి సరిపోతున్నాడు ఈ సీఎం. సిగ్గు లేకుండా మొన్న ఆగస్టు 16 నాడు 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిపోయింది, హరీష్ రావు నువ్వు ఏటో దూకి సావని మాట్లాడిండు. ఇప్పుడు ఏటో దూకి సావాలి, ఎవరు సావాలి? ఇక్కడ ఏవో ఆఫీస్ కాడికి పోతే కనబడుతుంది. ఏవో ఆఫీస్ కాడ లైన్ సరిపోతలేదు. రోజు 100 మంది వచ్చి ఇక్కడ లైన్లో నిలబడతారు. వాళ్ళు మాఫీ అయిన వాళ్ళ కానోళ్ళ. సీఎం గారు తేల్చి చెప్పాలి. రుణమాఫీ చేసినామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నట్టు కాదు. రైతు బంధు ఇస్తాను, రైతు బంధు ఇవ్వలే, ఇంకెన్నో చెప్పిండు. సరే ఇప్పుడు అవన్నీ విషయాలు అవసరం లేదు.
కేవలం రైతు గురించి మాట్లాడుతున్నాం. రైతు బంధు ఇవ్వలే, నాట్లు అయిపోయినాయి. ఇప్పటికి 20 రోజులు, నెల రోజులు అవుతుంది ఈ మండలంలో నాట్లు కంప్లీట్ అయ్యి. రైతు బంధు లేదు, రైతు భరోసా నువ్వు పేరు మార్పు ఏదో పేరు మారుస్తాను తప్ప వచ్చే లబ్ధి లేదు, ఏం లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీకి అన్ని 1.25 లక్షల కొండలు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినావు? ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కాడ పోయి ఆ దేవుని గుడి మీద కూడా ప్రమాణం చేసి నమ్మకాన్ని కూడా వమ్ము చేసావు నువ్వు. ఏంటంటే ఖచ్చితంగా అందరు ఆశిస్తున్నారు, నిజంగా దేవుని మీద ప్రమాణం చేసిండు, చేతుడు కావచ్చు, రేవంత్ మాట మీద నిలబడతాడు కావచ్చు అని చెప్పి అనుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఇలా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఏ ప్రభుత్వమైనా కొన్ని హామీలు నెరవేర్చదు, కానీ గింత సిగ్గుమాల గింత దౌర్భాగ్య సీఎం అయితే మనం చూడలేదు జీవితంలో. ఎందుకంటే ఇలా ప్రజలు గ్రామాలకు పోతే ఒక్కొక్కరి బాధ వర్ణనాతీతం. ఎందుకంటే ఆశ చెప్పి గింత ఆశలు కల్పించి 1.25 లక్షల కొండలు పెట్టి నువ్వు 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తాను చెయ్యు. ఆయనకు 3 లక్షలు ఉంటుంది, 4 లక్షలు ఉంటుంది, 1,50,000 ఉంటుంది. నువ్వు ఇస్తున్న కండిషన్ ప్రకారం 2 లక్షలు. ఫస్ట్ ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఇప్పుడు కుటుంబానికి 2 లక్షలు అన్నాడు. సరే, రైతుకు కాదు కుటుంబంకి ఇచ్చే సంతోషం అనుకున్నారు. సరే, ఆడికైతే అనుకున్నారు. ఆ దానికి కూడా 2,50,000 ఉన్న వాళ్ళకు నీకు 50,000 ఎక్కువ ఉంది, నువ్వు ఫస్ట్ తీసుకొచ్చి కట్టు. ఆయనకి ఊళ్ళో ఎవడు ఇవ్వాలి అప్పు? ఆ రైతుకు సపోజ్ వాళ్ళు అప్పు దొరకని రైతు ఉంటాడు, ఆయనకు ఎవరు ఇవ్వాలి? 2 పైసలు 3 పైసలు మళ్ళీ మిత్తి వాళ్ళ నువ్వు చేస్తా అన్నది మాఫీ అయ్యు. తర్వాత బ్యాంకర్ ఇష్టము, రైతు ఇష్టము, అన్ని లేనిపోనికోండి. లేదు రేషన్ కార్డులో పేరు లేదు, అయితే దుబాయ్ పోయి ఉండొచ్చు, అప్పుడు రేషన్ కార్డులో పేరు తీసేసి ఉండొచ్చు. అయితే రుణమాఫీ అయ్యేవా? ఇంతకుముందు రుణమాఫీ 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ అన్నప్పుడు చేసిర్రు, 1,30,000 ఉన్నా 1,40,000 ఉన్నా రుణమాఫీ 1 లక్ష వరకు చేసిర్రు. చేస్తున్న క్రమంలో కొందరు మిగిలిపోయి ఉండొచ్చు. నువ్వు ఎలాంటి కండిషన్ లేకుండా ఎలాంటిది లేకుండా తాత్సారం చేసి డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఇంకొకటి రైతు భరోసా మీద ఎంత ఘోరంగా అంటే, మొన్న సింగిల్ విండోలో ప్రతి సింగిల్ విండో ఆఫీసర్ మీటింగ్ పెట్టిరు, ప్రత్యేక జనరల్ బాడీ మీటింగ్ మా సొసైటీలో కూడా పెట్టించారు. ఏమో ఇద్దరు కావచ్చు, ఏమో మార్పు చేస్తారు. సరే, రోడ్లు గుట్టలు ఖర్చు బాగా అడ్వర్టైజ్ చేసారు గత ప్రభుత్వంలో. సరే, ఇప్పుడు కడిగేసి ఇద్దరు కావచ్చు అనుకున్నాం. రైతు భరోసా 15,000 ఇస్తారు కావచ్చు, ఇక 10,000 ఇచ్చిండే కేసీఆర్, ఇప్పుడు 15,000 ఇస్తాడు రేవంత్ రెడ్డి అనుకున్నారు. సరే అమ్మ, 10 లేదు 15 లేదు, ఇవాళ నాట్లు అయిపోయినాయి, దిక్కు లేదు రూపాయి. నువ్వేం చేసినావు? మార్పు అన్నావు, 17,000 కోట్లు రిలీజ్ చేసినావు. నువ్వేమన్నా నువ్వు మాట్లాడిన మాటలే, ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు. ఒక కడుపు కట్టుకుంటే సంవత్సరంలో 40,000 కోట్లు మాఫీ చేస్తాను. తర్వాత అన్ని లెక్కలు తీసి 34,000 కోట్లు అన్నావు. తర్వాత 31,000 కోట్లు అన్నావు. ఇవాళ నువ్వు ఇచ్చింది ఏంది? 17,000 కోట్లు. ఎవరికి ఇచ్చినావు మాఫీ? సగం మంది రైతులకు మాఫీ చేయకుండా, సిగ్గు లేకుండా నువ్వు మాఫీ చేసినా హరీష్ రావు ఎట్లా దూకి సావు? నువ్వు ఇప్పుడు హరీష్ రావుగా సచ్చేది నువ్వు దూకాల సావు. నువ్వు అదే మూసినంత దూకినా మూసి కంపు కాదు, నీ కంపే మూసికి పట్టుకుంటుంది. అంత ఘోరంగా మాట్లాడుతున్నావు. మా సీఎం అని చెప్పుకోవడానికి దౌర్భాగ్యమైన సీఎం, ఇంత దౌర్భాగ్యమైన సీఎం భారతదేశంలో ఎక్కడ లేడు. సరే, పార్టీలు మారుతూ ఉంటాయి, అధికారం ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ వస్తారు. ఇలా కేసీఆర్ అయిపోయింది, రేవంత్ రెడ్డి వచ్చిన రేపు ఇంకో వస్తారు. కానీ నువ్వు మార్పు అన్నావు. ఏంది? కేసీఆర్ను మరిపించే విధంగా ఇవ్వాలని పరిపాలన ఏం చేసినావు? ప్రతి నిమిషంలో కేసీఆర్ గుర్తొస్తుండు. ప్రతి అడుగులో నువ్వు వేసే ప్రతి అడుగులో కేసీఆర్ ఉంటే గిట్టుండకపో, కేసీఆర్ ఉంటే మంచిగా ఉండనే. ప్రతి నిమిషంలో నువ్వు కేసీఆర్ గుర్తు చేస్తున్నావు. నువ్వు కేసీఆర్ మరిపించే విధంగా పరిపాలన చేస్తావు అనుకున్నారు, నీకు ఓటేసినోడు. కానీ ప్రజలందరి నమ్మకాన్ని మమ్మ చేసినావు. నీకు సీఎంగా హోదాలో కూర్చుండే హక్కు కూడా లేదు. మేము రైతాంగ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. శాతగాని సీఎం నువ్వు ఉండడానికి, ఒక్క నిమిషం కూడా ఉండడానికి, ఈ పదవిలో ఉండడానికి అర్హత లేదు. నువ్వు మా సీఎం అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది.